ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్ నర్సులు చేస్తున్నటువంటి పోరాటానికి వారి న్యాయమైనటువంటి డిమాండ్లన్నిటికీ కూడా మద్దతిస్తూ ఎంఎస్ఆర్ గారు నెంబర్ 1 ఛానల్ అధినేత ఈ బాధ్యతగా తీసుకుని వారి కోసం ఏర్పాట్లన్నీ చేసి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళటానికి కానీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి కానీ ఎంఎస్ఆర్ గారు చేస్తున్నటువంటి కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి అన్యాయం చేస్తూ ఉన్నాయి. ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు చెల్లించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగజార్చడమే కాకుండా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తూ ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి నేతలందరూ కూడా సహకరిస్తూ ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల ఇబ్బందుల్ని, వాళ్ళ డిమాండ్స్ని నెరవేర్చకుండా కాలయాపన చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం అనేది మనకి ఆల్రెడీ తీర్పు ఇచ్చినటువంటి విషయాలు మనకు తెలిసినవి. అయినా కానీ ప్రభుత్వాలు అమలు చేయకుండా, అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు కూడా సమాన జీతాలు చెల్లించాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 5 సంవత్సరాలు ఒకే స్థానంలో పనిచేసి ఉంటే వాళ్ళకి గ్రాటిట్యూడ్ కూడా ఇవ్వాలి అని చెప్పి తీర్పు కూడా ఉంది. రీసెంట్గా గుజరాత్ హైకోర్టు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి 26,000 రూపాయలు చెల్లించాలి అని చెప్పి ఒక తీర్పు ఇవ్వటం కూడా జరిగింది. కానీ మన రాష్ట్ర విషయానికి వస్తే ఇప్పటి వరకు కూడా ఏది అమలు చేయకుండా, కోర్టులకు కూడా గౌరవించకుండా ఈ విధంగా ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగస్తుల పట్ల వివక్ష చూపించటాన్ని దాన్ని చాలా బాధాకర విషయమైనటువంటి విషయంగా పరిగణిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి న్యాయం చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ వారి పోరాటానికి మద్దతిస్తూ ఎంఎస్ఆర్ గారు చెప్పినట్టు ఈ నర్సులందరూ కూడా కోవిడ్ టైంలో ప్రాణాలకు లెక్క చేయకుండా, వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఎంతో సేవ చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. అటువంటి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి ఈ కాంట్రాక్టు నర్సులకు వారి న్యాయమైనటువంటి డిమాండ్లని పూర్తి చేయాలి అని చెప్పి వైద్య ఆరోగ్య శాఖను, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాను.